ఒకవేళ మీరు 20,000 నుండి 50,000 మధ్యలో ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తూ ఉంటే ఈ స్మార్ట్ ఫోన్స్ మీకు అక్కడ ఒక బెస్ట్ ఆప్షన్ అవుతాయి. 20 నుంచి 30K, 30 నుంచి 40K, 40 నుంచి 50K ఇలా కేటగిరీస్ వైజ్ చూద్దాం మీకు ఈ బడ్జెట్ లో ఏ స్మార్ట్ ఫోన్ సెట్ అవుతుంది అని. ఇక సొల్లేమీ లేకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఫస్ట్ కేటగిరీ 20 నుంచి 30,000 మధ్యలో ఏ స్మార్ట్ ఫోన్ బెటర్ ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక ఫస్ట్ స్మార్ట్ ఫోన్ Oppo K13 Turbo. ఈ స్మార్ట్ ఫోన్ మనకి 6.8 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది AMOLED డిస్ప్లే అండ్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. MediaTek Dimensity 8450 ప్రాసెసర్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో మీరు గేమ్స్ ఆడినా కూడా అంతగా లాగ్ అనే ఫీలే ఉండదు. ఇది ఆ ప్రైస్ రేంజ్ లో ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్. ఇక ఇది ఎంత గేమింగ్ ఫోన్ అయినప్పటికీ కూడా ఒకసారి కెమెరాస్ కూడా ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ ఇది OIS కి సపోర్ట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉంటుంది అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 7000 mAh ఉంటుంది. మీరు ఎంతసేపు గేమ్ ఆడినా అసలు ఛార్జింగ్ అయిపోయిన ఫీలే ఉండదు. అండ్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినప్పటికీ కూడా క్విక్ గా ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీంట్లో హైలైట్ ఏంటి అంటే బ్యాక్ సైడ్ కూలింగ్ ఫ్యాన్ అయితే ఉంటుంది. దీనివల్ల ప్రాసెసర్ ఎక్కువగా హీట్ అవ్వదు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీంట్లో మీరు 120 FPS లో గేమింగ్ చేసుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ 1.6 మిలియన్ AnTuTu స్కోర్ ని హిట్ చేస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ 8GB 128GB వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ లో 26,000 దగ్గర అవైలబుల్ ఉంది. ఇక సెకండ్ స్మార్ట్ ఫోన్ Realme P3 Ultra. దీంట్లో 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Dimensity 8350 Ultra ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో మీరు గేమింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి కెమెరాస్ గురించి కూడా మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది OIS కి సపోర్ట్ చేస్తుంది అండ్ 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా దీంట్లో ఉంటుంది. ఇక ఆ ప్రైస్ పాయింట్ లో దీంట్లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ లో 6000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ ఇది 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే ఉండడం వల్ల డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. దీంట్లో మీరు ఈజీగా 90 FPS లో స్మూత్ గేమింగ్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా ఈ స్మార్ట్ ఫోన్ లో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. కెమెరాస్ కొంచెం యావరేజ్ ఉంటాయి అండ్ ఇది 1.3 మిలియన్ వరకు అయితే AnTuTu స్కోర్ ని హిట్ చేస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ 8GB 256GB వేరియంట్ ఆన్లైన్ లో మనకి 29,000 దగ్గర అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు మంచి గేమింగ్ కోసం స్మార్ట్ ఫోన్ చూస్తుంటే ఆ ప్రైస్ రేంజ్ లో ఇది వర్త్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. ఇక 30 నుంచి 40K బడ్జెట్ లో ఏ స్మార్ట్ ఫోన్ ఉందో చూద్దాం. ఇక దీంట్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ Oppo K13 Turbo Pro. ఇది ఫుల్ గా గేమింగ్ పైనే ఫోకస్ చేసి డిజైన్ చేసిన స్మార్ట్ ఫోన్. ఇక ఈ స్మార్ట్ ఫోన్ లో 6.8 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది LTPS డిస్ప్లే అండ్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. కెమెరాస్ విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్. ఇది OIS కి సపోర్ట్ చేస్తుంది. ఇక 2MP మోనోక్రోమ్ కెమెరా ఉంటుంది. ఇక దీంట్లో మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. దీంట్లో హైలైట్ విషయం ఏంటి అంటే దీంట్లో Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక సెకండ్ హైలైట్ ఏంటంటే LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్ అయితే దీంట్లో ఉంటుంది. 7000 mAh మ్యాసివ్ బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఈజీగా 2 మిలియన్ వరకు అయితే AnTuTu స్కోర్ ని హిట్ చేస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ లో కూడా కూలింగ్ కోసం ఫిజికల్ ఫ్యాన్ అయితే ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో కూలింగ్ కోసం ఫిజికల్ ఫ్యాన్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎంతసేపు అయినా గేమ్స్ ఆడుకోవచ్చు అండ్ ఇది హీట్ అవ్వకుండా మీకు ఒక సస్టైన్ పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ 8GB 256GB 31,000 రూపీస్ దగ్గర అవైలబుల్ ఉంది. ఇక 30 to 40K బడ్జెట్ లో సెకండ్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి Redmi Turbo 5. దీంట్లో 6.59 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇది 1.5K AMOLED డిస్ప్లే. ఇక ఈ డిస్ప్లే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. కలర్స్ కూడా చాలా వైబ్రెంట్ గా ఉంటాయి. ఇక దీంట్లో మెయిన్ గా MediaTek Dimensity 8500 Ultra ప్రాసెసర్ ఉంటుంది అండ్ అంతేకాకుండా LPDDR5X RAM అండ్ UFS 4.1 స్టోరేజ్ కూడా దీంట్లో ఉంటుంది. RAM, ROM అండ్ ప్రాసెసర్ కూడా స్పీడ్ గా ఉన్నాయి కాబట్టి మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు అసలు లాగ్ అనే ఫీలే ఉండదు. ఇక కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది OIS కి సపోర్ట్ చేస్తుంది అండ్ అంతేకాకుండా 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రొవైడ్ చేశారు. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న ఫోన్స్ కంటే దీంట్లోనే బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ. దీంట్లో 7540 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంతకుముందు ఫాస్ట్ ఛార్జర్ తో పోల్చినా కూడా ఈ స్మార్ట్ ఫోన్ లో 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ని ప్రొవైడ్ చేశారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఏరోస్పేస్ మెటల్ అయితే దీంట్లో యూజ్ చేశారు. చుట్టూరా ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇది మొత్తం మెటల్ తోనే తయారు చేయబడింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ని ప్రొవైడ్ చేశారు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా 2 మిలియన్ ప్లస్ వరకు అయితే AnTuTu స్కోర్ ని హిట్ చేస్తుంది. గేమర్స్ కి ఎక్కువగా హైయెస్ట్ బ్యాటరీ కెపాసిటీ ఉండాలి కాబట్టి ముఖ్యంగా బ్యాటరీ మీద ఫోకస్ చేశారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ 8GB 256GB వేరియంట్ 38,000 దగ్గర అవైలబుల్ ఉంది. అండర్ 40K బడ్జెట్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ కావాలి అంటే ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇక 40 నుంచి 50K మధ్యలో లెజెండరీ స్మార్ట్ ఫోన్ iQOO 15R. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.59 ఇంచ్ LTPO డిస్ప్లే ఉంటుంది. ఇది 1.5K AMOLED డిస్ప్లే. దీంట్లో బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది OIS కి సపోర్ట్ చేస్తుంది అండ్ అంతేకాకుండా 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ లో హైలైట్ ఏంటి అంటే Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. మ్యాసివ్ 7600 mAh బ్యాటరీతో వస్తుంది.
అండ్ ఇది 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఆ ప్రైస్ రేంజ్ కి ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. డిస్ప్లే, పర్ఫార్మెన్స్, బ్యాటరీ ఇది ఆల్ రౌండర్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ ఇది చాలా కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్. ఇక ఈ స్మార్ట్ ఫోన్ 3 మిలియన్ ప్లస్ వరకు అయితే AnTuTu స్కోర్ ని హిట్ చేస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే 8GB 256GB వేరియంట్ 49,999 రూపీస్ దగ్గర అవైలబుల్ ఉంది. ఇక ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో. ఈ స్మార్ట్ ఫోన్స్ లో మీరు దేన్ని బై చేస్తారు కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. ఇక నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.